ఓ రాహుల్, నీకు భారత ప్రధాని అయ్యే లక్షణమే లేదు. ఒక విదేశీ మహిళ మన యువ నాయకుడిని ఉద్దేశించి, రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్న మాట ఇది. అంతేకాదు, ఐ హేట్ ఇండియా అని టూర్ కూడా చేయి నువ్వు అన్నది చాలా పెద్ద మాట ఇది. రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశాడు. దానికి రీట్వీట్ గా, అంటే దానికి రిప్లై ఇస్తూ అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ అన్న మాటలు ఇవి. ఇంకా చాలా అన్నది. పాపం మోదీ ట్రంప్ కు భయపడడం లేదు, అమెరికా భారత సంబంధాలు ప్రయోజనాల గురించే మోదీ ఆలోచిస్తున్నాడు, అది ఒక స్ట్రాటజీ. అది మోదీ ఎప్పుడు తన దేశం గురించే ఆలోచిస్తాడు, తన దేశ ప్రయోజనాల కోసమే ఆలోచిస్తాడు, ఏ పని చేసినా దేశం కోసమే చేస్తాడు. అయినా అలాంటి నాయకుడిని నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నీకు ఆ దేశానికి ప్రధాని అయ్యే అర్హతే లేదు, ఆ లక్షణాలే నీకు లేవు. అందుకని నువ్వు ఐ హేట్ ఇండియా టూర్ చేసుకోపో అన్నది ఆమె. మరి రాహుల్ ఏమన్నాడు, అంతకుముందు రాహుల్ ఏమన్నాడు కూడా కొంచెం వివరించాలి కదా. మరి రష్యాతో ఆయిల్ కొనాలా వద్దా అనేది ట్రంపే డిసైడ్ చేస్తాడు. ట్రంప్ ఎంత ఇబ్బంది పెడుతున్నా మోదీ ఆయనను అభినందిస్తుంటాడు. ఫైనాన్స్ మినిస్టర్ యుఎస్ పర్యటనను కూడా రద్దు చేశారు. సింధూర్ సమయంలో, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ట్రంప్ ఏం చేసినా వ్యతిరేకించలేదు, ట్రంప్ చర్యల్ని వ్యతిరేకించలేదు. ఇది రాహుల్ గాంధీ అన్న మాటలు అనమాట. దీంతో రాహుల్ ట్వీట్కి రిప్లైగా మేరీ మెల్బెన్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి, ఎక్స్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది అనమాట.